జమ్మూ కాశ్మీర్ కొండల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఎక్కడ విన్నా ఆర్తనాదాలే. బురదలో ఎంతమంది చిక్కుకున్నారో తెలియదు. రెస్క్యూ బృందం నడుస్తుంటే ఎవరి కాలి కింద ఎవరున్నారో తెలియడం లేదు. పసిపిల్లల్ని అలా ఎత్తుకుని వస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. 2 రోజులుగా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉన్న వాళ్ళని ఆర్మీ కాపాడుతున్నా ఆ దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. మరో 100 మంది వరకు గాయాలయ్యాయి. గల్లంతైన వారి కోసం 2వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద ఇంకా 500 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కిస్తవాడ్లో రెస్క్యూ ఆపరేషన్ రిస్క్గా మారింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచ్చైల్ మాతాదేవి యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ కొండల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. ఎక్కడ విన్నా ఆర్తనాదాలే. బురదలో ఎంతమంది చిక్కుకున్నారో తెలియదు. రెస్క్యూ బృందం నడుస్తుంటే ఎవరి కాలి కింద ఎవరున్నారో తెలియడం లేదు. పసిపిల్లలు అలా ఎత్తుకుని వస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయి. 2 రోజులుగా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉన్న వాళ్ళని ఆర్మీ కాపాడుతున్న ఆ దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుమంటోంది. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కు చేరుకుంది. మరో 100 మంది వరకు గాయాలయ్యాయి. గల్లంతైన వారి కోసం 2వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఫోన్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద ఇంకా 500 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కిస్తవాడ్లో రెస్క్యూ ఆపరేషన్ రిస్క్గా మారింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదు. దీంతో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచ్చైల్ మాతాదేవి యాత్ర నిలిపేశారు.